గైస్ ఐఏఎస్ ఐపీఎస్లకి నిజంగా 100 కోట్ల కట్నం ఇస్తారా? అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ అందరూ ఐఏఎస్ ఐపీఎస్ గురించి మాట్లాడుకుంటారు. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు, లేకపోతే ఐపీఎస్ గ్రాండ్ ఎంట్రీ, ఐఏఎస్ గ్రాండ్ ఎంట్రీ, దీని గురించే మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే దాదాపు 24 సర్వీసెస్ ఉన్నాయి. మన తెలుగు వాళ్ళకి ఎంతమంది ఐఏఎస్లు అవుతున్నారు ఎవ్రీ ఇయర్, ఎంతమంది ఐపీఎస్లు అవుతున్నారు? అండ్ అంటే జనరల్గా ఏంటి అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతూ ఉన్నారు. ఈ ఇయర్ అయితే ఇంకా చాలా తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే 24-25కి సంబంధించి దాదాపు ఒక 60-70 ర్యాంక్స్ వచ్చాయి అనుకుంటే, మోస్ట్లీ 100 లోపల మన తెలుగు వారికి కనీసం 10 ర్యాంకులు కాదు కదా, ఒక 4 ర్యాంకులు ఏమో వచ్చినాయి. సో కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్. అండ్ ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాం అంటే, అందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ గురించే మాట్లాడుకుంటారు జనరల్లీ. దీంతో పాటు అండ్ ఇంకోటి కూడా నేను చెప్తాను, యూపీఎస్సీలో ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఏంటి, ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు, దాని బెనిఫిట్స్ ఏంటి, అదంతా కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఐఏఎస్ ఐపీఎల్ 100 కోట్లు ఇస్తారా లేదా అనే దాని గురించి మాట్లాడుకునే ముందు, ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు ఎక్కువగా దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు అనే దానికి మనం చూస్తే, టోటల్ 24 సివిల్ సర్వీసెస్ ఉన్నాయి. ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇచ్చేది ఐఆర్ఎస్కి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్. అండ్ దీనికి సంబంధించి ఇండియన్ ఫారెన్ సర్వీస్ కానీ, తర్వాత ఇంకా చాలా ఐసీఎల్ఎస్, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ అని, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ అని, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్, ఇవన్నీ కూడా ఆఫీస్ జాబ్స్. అంటే ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా ఉంటుంది, దాంట్లో వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఇండియన్ సివిల్స్ అకౌంట్ సర్వీసెస్ అని, తర్వాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీస్, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ చాలామంది ఇండియన్ రెవెన్యూ సర్వీస్కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకు అంటే వచ్చే బెనిఫిట్స్ అలాంటివి. అండ్ అసలు దీంట్లో జాబ్ రోల్ ఏంటో కూడా తెలుసా, నల్లధనం పట్టుకోవడమే, బ్లాక్ మనీ పట్టుకునే యూపీఎస్సీ క్యాడర్ ఇది. ఏది? ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్. దీనికి సంబంధించి ఏంటి అంటే బేసికల్లీ మెయిన్గా ఏంటి అంటే క్రూషియల్ రోల్ ఇన్ కంబాటింగ్ బ్లాక్ మనీ అండ్ నెగోషియేటింగ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ రిలేటెడ్ టాక్సేషన్. అండ్ మెయిన్గా కీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అంటే, ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అండ్ దాంతోపాటు పాలసీ ఫార్ములేషన్ ఉంటుంది, బ్లాక్ మనీ కంట్రోల్ ఉంటుంది, అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్, ఎన్ఫోర్స్మెంట్, కస్టమ్స్ లాస్, అండ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్. సో ఇవన్నీ కూడా దీంట్లో రెస్పాన్సిబిలిటీస్, వీళ్ళ బాధ్యతలు. సో మెయిన్గా ఏంటి అంటే, చాలామంది ఐఆర్ఎస్ ఆఫీసర్లు జెన్యున్గా పనిచేసే వాళ్ళు ఉంటారు. జెన్యున్గా పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో, కొంతమంది రీసెంట్గా కూడా మనం చూస్తూ ఉన్నాం, ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఐఆర్ఎస్ అధికారులు అని చెప్పి రీసెంట్గా కూడా చాలా మనం న్యూస్లో చూస్తాను. వెరీ రీసెంట్గా మన తెలంగాణలో, హైదరాబాద్లో కూడా చూస్తున్నాం మనం. అండ్ దీనికి సంబంధించి మెయిన్గా ఏంటి అంటే వీళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటో మనం చూస్తే, హౌస్ రెంట్ ఇస్తారు, డిఎల్ ఇస్తారు, అండ్ మెడికల్ రియంబర్స్మెంట్, లీవ్ ట్రావెల్ కన్సెషన్, ఎడ్యుకేషన్ అలవెన్స్ పిల్లలకి, అఫీషియల్ వెహికల్ ఇస్తారు, గవర్నమెంట్ అకామిడేషన్ ఇస్తారు. ఒకవేళ గవర్నమెంట్ అకామిడేషన్ అక్కడ మనకి లేదు అనుకుంటే, మనకి దానికి సంబంధించిన ఇంటి రెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇదర్ అదే హౌస్ రెంట్ అన్న ఇస్తారు, లేదా అకామిడేషన్ అన్న ఇస్తారు. దీంతో పాటు ఏంటి అంటే పెన్షన్ అండ్ గ్రాట్యుటీ ఇస్తారు. ఆ తర్వాత వచ్చేసి స్పెషల్ డ్యూటీ అలవెన్స్ ఇస్తారు, స్టడీ లీవ్ ఇస్తారు. మళ్ళీ మనం చదువుకోవాలి, మళ్ళీ చాలామంది ఐఆర్ఎస్ వచ్చిన తర్వాత కూడా ఐఏఎస్ కోసం, ఐపీఎస్ కోసం ఇవ్వడానికి మళ్ళీ చదువుతూ ఉంటారు. ఇలా అన్నీ కూడా ఉంటాయి. జనరల్గా ఏంటి అంటే దీంట్లో వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది, ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఎందుకంటే దే ఆర్ డీలింగ్ విత్ వెరీ బిగ్ పీపుల్. చాలా రిస్క్, హైలీ రిస్క్తో కూడుకున్న జాబ్. చాలామంది ఏమనుకుంటారంటే ఐఏఎస్ఏ ఎక్కువ రిస్క్, ఐపీఎస్ ఎక్కువ రిస్క్. వాళ్ళిద్దరికంటే ఎక్కువ రిస్క్ ఉన్నది డెఫినెట్లీ ఐఆర్ఎస్ ఉంది. ఎందుకంటే దే ఆర్ డీలింగ్ విత్ బ్లాక్ మనీ కంట్రోల్. అంటే బ్లాక్ మనీ అని పేదోడి దగ్గర డబ్బులు ఉండవు కదా, బ్లాక్ మనీ ఎవరి దగ్గర ఉంటుంది? బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ట్యాక్స్లు కట్టకుండా ఎగ్గొట్టే వాళ్ళు, బ్లాక్ మనీ ఉంటుంది వాళ్ళ దగ్గర. అంత డబ్బులు ఉన్న వాళ్ళు డెఫినెట్లీ పవర్ఫుల్ కూడా ఉంటారు, వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళకి కూడా స్ట్రాంగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. దాని నుంచి వాళ్ళు చాలామంది వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు సిస్టంలో కూడా. ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. సరే, తర్వాత ఏది ఏమైనా చాలామంది పట్టుబడిపోతూ ఉంటారు, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఇలా ఐఆర్ఎస్ అధికారులు సిన్సియర్గా ఉంటే నాకు తెలిసి నల్లధనం అనేది ఇండియాలో ఉండనే ఉండదు. అంటే అంత సిన్సియర్గా ఉండట్లేదా అంటే, సిన్సియర్గా ఉంటున్నారు. కానీ ఏమవుతుందంటే వాళ్ళకు కూడా తెలియకుండా కొంత ప్రెషర్ కూడా క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. సిన్సియర్గా ఉండే వాళ్ళు ఉంటున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన పట్టుబడే అధికారులు కూడా కొంతమంది ఉన్నారు. అండ్ ఓవరాల్గా ఏంటి అంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత ఎక్కువగా ఐఆర్ఎస్ అనేది చూస్ చేసుకుంటూ ఉంటారు. అండ్ దీనికి సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ఎల్కి నిజంగా 100 కోట్ల కట్నం ఇస్తారని మాట్లాడుకుంటే, సో ఎస్, మేబీ నిజమేమో అనిపిస్తూ ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్ మనం దగ్గర నుంచి చూస్తే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, వాళ్ళు జాబ్ వచ్చిన వెంటనే ఈ విధంగా 100 కోట్ల కట్నాలు, పొలిటికల్ క్యూ ఉంటుంది వాళ్ళకి వచ్చే క్యాడర్ను బట్టి. ఇదిగో ఈ క్యాడర్కి అయితే ఇంత డబ్బులు, ఈ క్యాడర్కి అయితే ఇంత కట్నం. ఇది నిజంగా జరుగుతూ ఉందేమో అని అనిపిస్తూ ఉంది. అండ్ ఇది అందరూ చేస్తున్నారు, అందరూ ఇలా ఉన్నారని చెప్పను. చాలా మంది, నాకు తెలిసిన ఒక ర్యాంకర్ కూడా 2 సార్లు యూపీఎస్సీ ర్యాంకరు, వాళ్ళ ఫ్యామిలీలోనే చాలా మంది సక్సెస్ అయిపోయిన తర్వాత ఈ 100 కోట్ల ఆశపడి వాళ్ళు నమ్ము అప్పుడు దాకా వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితి కాకుండా ఉండే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఓవరాల్గా ఏంటి అంటే
యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా వీటన్నిటికంటే ఇప్పుడు ఏదో 100 కోట్ల కట్నం వస్తుంది, లేకపోతే ఇంకోరి కోసం కాకుండా నిజంగా దేశానికి సమాజానికి ఏమైనా చేయాలి అనే ఒక మంచి దృక్పథంతో వస్తే మాత్రం ఖచ్చితంగా భారతదేశం ఫ్యూచర్ మారడానికి మెయిన్ బ్యూరోక్రాట్ చేతిలోనే ఉంది. స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా ఈ మొత్తం ఎంటైర్ బ్యూరోక్రాట్ సిస్టమ్ చేతిలోనే ఉంది. ఒక పక్క పాలసీస్ చూసుకుంటే పాలసీ ఇంప్లిమెంటేషన్ ఐఏఎస్ చూసుకుంటారు, శాంతి భద్రతల విషయంలో ఐపీఎస్ ఉంటారు, తర్వాత బ్లాక్ మనీకి సంబంధించి ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఉంటారు, ఇంకా దీంట్లో చాలా సర్వీసెస్ ఉన్నాయి, ఫారెన్ సర్వీసెస్ ఉంది, ఫారెస్ట్ సర్వీసెస్ ఉన్నాయి, ఇలా చాలా సర్వీసెస్ ఉన్నాయి, అకౌంట్ సర్వీసెస్ ఉన్నాయి, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీసెస్ ఉన్నాయి, ఇంకా చాలా సర్వీసెస్ ఉన్నాయి దీంట్లో. అంటే మొత్తము ఫ్యూచర్ ఎలా ఉండాలో డిసైడ్ చేసేది బ్యూరోక్రాట్ 100%. వాళ్ళు సిన్సియర్గా ఉంటే దేశం భవిష్యత్తు ఇంకొక లెవెల్లో ఉంటుంది. ఎనీవే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత ఎక్కువ మంది ఐఆర్ఎస్ పెట్టుకుంటున్నారు. ఐఆర్ఎస్కి బెనిఫిట్స్ కూడా అలాగే ఉన్నాయి, కొంచెం ప్రెషర్ కూడా అలాగే ఉంటుంది. అండ్ ఇది ఫీల్డ్ వర్క్ ఉంటుంది అండ్ ఆఫీస్ వర్క్ రెండు ఉంటుంది. అవసరమైనప్పుడు ఫీల్డ్ వర్క్ కూడా తిరగాల్సి వస్తుంది వీళ్ళు. సో అందుకని వాళ్ళకి అఫీషియల్ వెహికల్ కూడా అరేంజ్ చేస్తారు, సెక్యూరిటీ కూడా అరేంజ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.